ఇది బీసీ సోదరులందరికీ కూడా గర్వకారణం. మా మున్నూరు కాపు సోదరులు కానీ, పద్మశాలి సోదరులు కానీ, ముదిరాజు సోదరులు, యాదవ సోదరులు, మరాఠా సోదరులు, కమ్మరి, కుమ్మరి, గాన్ల అందరూ బీసీ సమాజానికి ఒక గొప్ప ఆశను, ఆకాంక్షలను రేకెత్తించింది, వారి యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించింది. యావత్ తెలంగాణ సమాజం బీసీ సమాజంతో పాటుగా యావత్ తెలంగాణ సమాజం గర్వపడేలా చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం. చాలా గర్వకారణంగా ఉంది. మా రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగాన్ని పరిరక్షించే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఈ మూడు నినాదాల్ని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారి అడుగుజాడల్లో ఈరోజు రాజ్యాంగాన్ని మనమందరం కూడా గొప్పగా, గౌరవప్రదంగా, భక్తి శ్రద్ధలు చాటుకుంటూ రాజ్యాంగాన్ని మనం ఈరోజు గౌరవించుకుంటా ఉన్నాం. బీసీ సోదరుల కులగణన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ యొక్క గౌరవాన్ని పెంచింది, బీసీ సోదరుల యొక్క ఆత్మ గౌరవాన్ని చాటింది. అందుకనే ఈరోజు ఈ సంవత్సరం మాకొక కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప సంవత్సరం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై దేశం మొత్తం గౌరవించేటువంటి మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బెలగావి కాంగ్రెస్ మహాసభల్లో ఎన్నికైన సందర్భంగా ఇప్పుడు 100 సంవత్సరాల సెలబ్రేషన్స్, అట్టహాసంగా వేడుకలు కాంగ్రెస్ పార్టీ చేసుకుంటున్నటువంటి సందర్భాన ఈ సంవత్సరం బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం ముమ్మాటికి రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బీసీ సోదరులకి ఎంతో గొప్ప గౌరవ సూచకంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు తెలంగాణలో ఎస్సీ సోదరుల అందరు ఎస్సీ సోదరుల్ని కలుపుకపోతూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఎస్సీ సోదరుల యొక్క వర్గీకరణకు కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు మెరుగుపడాలని చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం భారతదేశ రాజకీయాలలో ఒక సాహసం, అభినందనీయం కూడా. ఎస్సీ సోదరుల, బీసీ సోదరుల వెలుగులు నింపేటువంటి అన్ని కార్యక్రమాల్లో వారిని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు మేము నిజంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున మా అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, క్యాబినెట్ మంత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. తీర్మానాన్ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమోదించి హైకమాండ్కి పంపుతా ఉన్నాము. అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా
భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వర్గీకరణకు ఆమోదం తెలిపింది. బిల్లు పాస్ అయిన గంట లోపల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసేరు వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని. ఇప్పుడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఈ చారిత్రక నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, పల్లెలో, పట్టణాలలో సంబురాలు జరగాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ఘనమైనటువంటి వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ప్రతి ఒక్కరూ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారిని, మహేష్ కుమార్ గౌడ్ గారిని, బట్టి విక్రమార్క గారిని, సీతక్క గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించమని ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల ఆశీర్వాదం కోరాలని ప్రజలందరికీ, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ప్రజలంతా అండగా ఉండమని మనస్ఫూర్తిగా చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్నాము, అర్థిస్తూ ఉన్నాము. చేతులు జోడించి మీ అందరికీ నమస్కరిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సాధికారతను పెంచే ప్రభుత్వం, ఎస్సీ సోదరుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే ప్రభుత్వం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరుల్ని అందరినీ కలుపుకోయేటటువంటి ప్రభుత్వం, అగ్రవర్ణాలలో పేదల్ని కూడా కలుపుకుపోయేటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అండగా నిలబడండి, ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అట్లాగే నాడు సోనియమ్మ తెలంగాణకు హామీ ఇచ్చింది. తెలంగాణని సాకారం చేసినటువంటి దేవత సోనియా గాంధీ గారు. తెలంగాణ తల్లి రూపంలో, దేవుడు మనుషుల రూపంలోనే ఉంటాడని, తెలంగాణ ప్రజల పాలిట ఆనాడు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు. నేడు రాహుల్ గాంధీ గారు వారి ఆధ్వర్యంలో బీసీల కుటుంబాల్లో, ఎస్సీల కుటుంబాల్లో వెలుగు నింపడానికి ప్రభుత్వం ఘనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం యావత్ తెలంగాణకే కాదు, భారతదేశంలో ఒక దిక్సూచి లాంటిది.